పాతకాలపు మంచి సూజీకా హల్వాకు మిల్కీ ట్విస్ట్ అమూల్ నెయ్యి మరియు అమూల్ తాజా మిల్క్తో రిచ్గా చేయబడుతోంది. మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడానికి మిల్క్ కేసరి పరిపూర్ణ సంప్రదాయ డెజర్ట్. మీకు కావలసిన పదార్థాలు ఇవి: 3 కప్పుల అమూల్ తాజా మిల్క్, 1 టేబుల్ స్పూన్ అమూల్ నెయ్యి, 1 కప్పు మేలిమి రవ్వ లేదా సుజీ, అర కప్పు చక్కెర, అర టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టినవి, 18 నుంచి 20 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్. అత్యంత ముఖ్య పదార్థమైన అమూల్ తాజా మిల్క్తో మనం తయారీ మొదలు పెడదాం. 3 కప్పుల అమూల్ మిల్క్ని మందపాటి అడుగు గల ప్యాన్లో పోసి దాన్ని వేడి చేయండి. ఒకసారి పాలు వేడెక్కాక చక్కెర మరియు కుంకుమ పువ్వు రెబ్బలు కలపండి. తక్కువ నుంచి మీడియం సెగపై పాలు మరగనివ్వండి. పాలు మరిగేటప్పుడు అదే పనిగా కలియబెడుతూ ఉండండి. కొద్ది నిమిషాల తర్వాత మరిగిన పాలలో కుంకుమ పువ్వు బాగా మిశ్రమం అవుతుంది. స్టవ్ పై నుంచి ప్యాన్ను దించవలసిన సమయం ఇదే. తరువాత జీడిపప్పు ముక్కలు చేసి వేయండి. తరువాత మరొక ప్యాన్ తీసుకుని 8 టేబుల్ స్పూన్ల అమూల్యమైన నెయ్యి కలపండి. నెయ్యి కరగడం మొదలవగానే సెగ తగ్గించి జీడిపప్పు అన్నీ వేయండి. జీడిపప్పు దోర రంగులోకి వచ్చేంత వరకు బాగా కలియబెట్టండి. ఇప్పుడు రవ్వ కలపండి. నెయ్యి రవ్వ బాగా కలిసిపోవాలి కాబట్టి బాగా మిశ్రమం చెయ్యండి. రవ్వ సమంగా రోస్ట్ అయ్యేందుకు వీలుగా రవ్వను అదే పనిగా కలియబెట్టడం ముఖ్యం. ఇప్పుడు ఇంతకు ముందే తయారు చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు తీసుకుని వేయించిన రవ్వలో పోయండి. ఉండలు కట్టకుండా ఉండేందుకు అదే పనిగా కలియబెడుతూ ఉండండి. తరువాత యాలకుల పొడి మరియు కిస్మిస్ కలిపి బాగా మిశ్రమం చెయ్యండి. పాలను రవ్వ పీల్చుకోవడం మరియు మిశ్రమం చిక్కబడటం మొదలవుతుంది. గరిటెతో మిశ్రమాన్ని లెవెల్ చేయండి మరియు సన్న సెగపై దాదాపు 5 నిమిషాల సేపు వండండి. ఈ పాటికి పాలను రవ్వ పీల్చుకోవడం మొదలవుతుంది మరియు చిక్కని దోర రంగు మాస్ ఏర్పడుతుంది. మీ పాల కేసరి ఇప్పుడు వడ్డింపుకు సిద్ధమైంది. ఈ వెచ్చని మరియు తీయని స్వీట్ను అమూల్లోని మంచి గుణాలతో ఆస్వాదించండి.